అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరు మంత్రులు వేదిక మీద మాట్లాడేటటువంటి మాటలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. 6 గ్యారెంటీలు 420 హామీలతోటి మేనిఫెస్టో ఎన్నికల ముందు పెట్టి అందులో ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయకుండా సంవత్సరం తర్వాత వేదిక మీద నుంచి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. పైపెచ్చు భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదంటే ఇలా రేవంత్ రెడ్డి గారే ఎదురుదాడికి దిగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారిని. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? నేను గుజరాత్కు గులాము అంటున్నారు. అని అంటే ఆయన ఇటలీకి గులాం అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనలేని పరిస్థితిలో మేము కూడా అనగలుగుతాం. విమర్శ చేయడం అంటే ఇలా ప్రజల పక్షాన మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని చెప్పి అడిగినందుకు ఇలా వ్యక్తిగత విమర్శలకు పోతా ఉన్నారు. కిషన్ రెడ్డి గారి గురించి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. కిషన్ రెడ్డి గారు జాతీయవాది, మీలాగా అవకాశవాది కాదు. అవకాశవాదానికి జాతీయవాదానికి తేడా ఏందో తెలుసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు ఇటీవల విడుదలైనటువంటి ఏబీవీపీ నాయకుడి జితేందర్ రెడ్డి సినిమా చూడాలి. సంఘర్షణ ఎట్లుంటుంది, భావజాలం కోసం పనిచేయడం అంటే ఎట్లుంటుంది, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడం అంటే ఎట్లుంటుంది. అది అవకాశం కోసం ఎప్పుడు ఏ పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీలో మారే వాళ్ళకి అర్థం కాదు. ఇలా దేశ సమగ్రత కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తెలుగువాడైనటువంటి కిషన్ రెడ్డికి యాత్ర చేసినటువంటి, దేశ సమగ్రత కోసం యాత్ర చేసినటువంటి చరిత్ర మీకు కూడా ఉంది. చరిత్ర, పార్టీ ఫిరాయింపుల చరిత్ర ఉంది. మీరు మారని పార్టీలు ఈ రాష్ట్రంలో ఎంఐఎం ఒకటి, బీఎస్పీ ఒకటి, 2 పార్టీలు మిగిలిన నాకు. కాబట్టి వ్యక్తిగత విమర్శ చేయాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వ్యక్తిగత విమర్శలు చేయగలరు. ఈ రోజున సంవత్సరం పాలన ఒక్కసారి కనుక సింహారోపణం చేసుకుంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే, నిన్న చెప్తా ఉన్నాను, మళ్ళా ఏదో 4వ విడత రిలీజ్ చేసినాం, 2 లక్షల రూపాయల మాఫీ అందరికీ పూర్తయింది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కూడా చెప్తాం, మీకు నచ్చిన గ్రామం సెలెక్ట్ చేయండి, ఏ గ్రామానికి పోదామో మీరే చెప్పండి. 2 లక్షల రూపాయల లోపు మాకు రుణమాఫీ మా గ్రామంలో అందరికీ అయిందనేటువంటి గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులనే సెలెక్ట్ చేయమని చెప్పి నేను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతాను. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు వాస్తవంగా అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి మంత్రిగా భావించేటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడతాం. ఏమైంది ఆ మంత్రి పదవి లేకపోతే ఓడిగొట్టిండు? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏంది? ఈ రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులు ఉంటే ఒకసారి 25 లక్షలకి ఎట్లా దగ్గర వాళ్ళు? ఒక్కసారి ఆలోచన చేయాలి. మీ నాయకులే 31 కోటి కావాలంటారు, మీ నాయకులే 25 కోట్లతో నడిచిపోయింది ముచ్చటంటారు. ముఖ్యమైన మంత్రి పదవి కోసం రైతుల పక్షాలను నిలబడాల్సినటువంటి మీరు, ఇలా ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాల్సినటువంటి మీరు, ఇలా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఇలా అందరికీ అయిపోయిందని చెప్పి మాట్లాడటం దౌర్భాగ్యం అని చెప్పి నేను అంటాను. ఆయనకి ఎవరో చెప్పారు రైతు భరోసా కూడా మాకు అక్కర్లేదని చెప్పాడు. మరి అక్కర్లేదని చెప్పిన పెద్ద మనిషి ఎవరో నాకు అర్థం కాదు. రైతు భరోసా కూడా అవసరం లేదని అంటున్నారు మా రైతులు అని చెప్పి మాట్లాడతాం. ఏ రైతులు చెప్పారో తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తే మేము కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఒక రైతు బిడ్డ ఈరోజు ఖరీఫ్ పోయి ఎన్ని రోజులే, సంక్రాంతికి తర్వాత ఇస్తారట. సంక్రాంతికి అంటే రవి కూడా అయిపోవచ్చు. ఇలా ఖరీఫ్ ఎప్పుడు పోయింది? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ హామీలు ఆడపోయినాయి. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నీ సంవత్సరం పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రజల పక్షాన మేము కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాయి. ఏ కాంగ్రెస్ నాయకుడైనా మీకు సమాధానం చెప్పాలి. ఏమైపోయింది మీ రైతు భరోసా? ఏమైపోయింది మీ సమగ్ర 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ హామీ?
ఏమైపోయింది మీ వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000? ఏమైపోయింది మీ కౌలు రైతుల యొక్క రైతు భరోసా కౌలు రైతులకు కూడా వర్తింపు? ఏమైపోయింది ఇలా మహిళలకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏమైపోయింది? ఇన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి ఆర్భాటాలు చేస్తూ ఈరోజు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఇవి అమలు చేయట్లేదని అడిగితే రాష్ట్ర అధ్యక్షుడి మీద అనుచితమైనటువంటి మాటలు మాట్లాడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.